ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియో ఒకసారి చూడండి. నాకు ఈ వీడియో కాంటెక్స్ట్ ఏంటో క్లియర్ గా తెలీదు, బట్ నేను సెర్చ్ చేస్తే నాకు తెలిసింది మాత్రం తన హస్బెండ్ వల్ల తను ఇలా అయిపోయింది అని. ఫస్ట్ మన భారతదేశంలో ఉన్న ఇట్లాంటి మొగ లంజా కొడుకుల్ని సావదెంగితే మన దేశం చాలా బాగుపడుతుందని నా ఫీలింగ్. ఆమెకు డెలివరీ అయ్యి జస్ట్ 1-2 months అవుతుంది అనుకుంటా. ఆమె మెంటల్ కండిషన్ ఎలా అయిపోయిందో చూడండి. తన మొగుడు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆమె అనుభవించే ఆ ట్రామా ఆమె ఫేస్ లో క్లియర్ గా కనిపిస్తుంది. నో ఉమెన్ డిజర్వ్స్ సచ్ ట్రామా. ఒకవేళ నాకే గనక అక్క చెల్లెలుండి ఆమె ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తుంటే మాత్రం ఆ లంజా కొడుకు తల నరికి నేను జైలుకి వెళ్ళడానికి కూడా వెనకాడను. ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ సీయింగ్ దిస్. మంచి అమ్మాయిలకు అందరికి చెప్తున్నా, పెళ్లిళ్లు చేసుకునేటప్పుడు మాత్రము వాడు ఎన్ని లక్షలు సంపాదిస్తుడు, వానికి ఎంత ఆస్తుంది అనేది చూడడం ఆపేసి వాడి క్యారెక్టర్ ఏంది, వాడు ఎలాంటోడు, వాడి తల్లిదండ్రులు ఎలాంటోళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇవి కనుక్కొని పెళ్లి చేసుకోండి అమ్మా ప్లీజ్, మీ కాలు ముక్తా. అండ్ అమ్మాయిలకు నేను ఒకటే చెప్తా, ఒకవేళ మీరు భరించలేనంత ఇబ్బంది మీకుంటే మీరు అక్కడ నుంచి వెళ్ళిపోండి. జస్ట్ క్విట్ ద ప్లేస్. మీ నాన్న అయిండొచ్చు లేదా మీ భర్త అయిండొచ్చు, ఎవరైనా సరే మీకు ఇబ్బంది కలిగిస్తున్నారంటే ప్లీజ్ వెళ్ళిపోండి అక్కడ నుంచి. వీటన్నిటికన్నా ముందు మీ కాళ్ళ మీద మీరు నిలబడే ధైర్యం తెచ్చుకోండి. బానిసత్వం మాత్రం చేయకండి. ఫైట్ ఫర్ యువర్ రైట్స్. మీ గురించి మీరు ఫైట్ చేయండి, మీ గురించి మీరు పోరాడండి, మీ గురించి మీరు నిలబడండి. అలాగే తల్లిదండ్రులకు నాదొక చిన్న విజ్ఞప్తి, మీ అమ్మాయిని ఫస్ట్ ఇట్లా డబ్బులు ఇచ్చి అమ్మేయడం మానేయండి. కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసే బదులు అదే డబ్బుతోని మీ అమ్మాయికి ఏదైనా సరే తనకి ఇష్టమైన కెరీర్ ని చూస్ చేసుకుని తనని సక్సెస్ఫుల్ అయ్యేలాగా మీరు సపోర్ట్ చేయండి. డోంట్ నో వాట్ టు టాక్, బట్ కానీ పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అబ్బాయి క్యారెక్టర్ ని చూసి మాత్రమే చేసుకోండి. వాడు ఎంత సంపాదిస్తున్నా అనే దాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే నాకు వర్షం చాలా ఇష్టం, కానీ వర్షం కోసం నేను పోతే నాకు బురద కూడా బోనస్ గా వస్తుంది.